మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈరోజు పవిత్రమైన శివాలయంలో ఉన్నాను. ఇక్కడ నాసిక్ లోని త్రియంబకేశ్వర్ లో మనం ఈ రోజు ఉన్నాము. ఇక్కడి విశేషాలు, ఈ స్థల పురాణం ఏంటి అనేది ఈ రోజు మీకు వివరించడానికి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. నా వెనకాల మీరు చూస్తున్నది కుషావర్త్ కుండ్ అంటారు. ఇక్కడికి వచ్చిన తీర్థయాత్రికులు ఎవరైతే ఉంటారో ఈ గుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ గుండానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే, ఈ కుషావర్త్ కుండ్ అనేది గౌతమ మహాముని ఇక్కడ వెలవడానికి కారణమయ్యాడు. ఎందుకు అంటే, ఒకప్పుడు చాలా మొత్తం ప్రపంచానికే కరువు వచ్చిందంట. అలాంటి సమయంలో గౌతముడు మాత్రమే పంటల్ని పండించగలిగాడంట. మరి ఆ గౌతమ మహాముని పంటల్ని ఎలా పండించగలిగాడు అంటే, అతని తపశ్శక్తి. అతను పొలంలో ఒకసారి గింజలు వేస్తే, పొద్దున వేస్తే సాయంత్రము, లేదా తను అనుకున్నప్పుడు మరుసటి రోజు ఆ పంటని తీసుకునేవాడంట. అంతటి శక్తి గల మహాముని. అయితే మిగతా వాళ్ళందరూ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు గౌతముని చాలా మెచ్చుకోవడం అలాంటివన్నీ జరిగినాయంట. అందరూ గౌతముని మెచ్చుకోవడం వల్ల మిగతా మహామునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఈర్ష్య కలిగింది అని చెప్పొచ్చు. అయితే అందరూ నీ నామాన్నే తీసుకుంటున్నారు అనేసి ఆయనతో కొంత వాగ్వివాదానికి దిగారు. తనని అనుకోని కారణాల వల్ల తన చేత వందలాది గోవులు చనిపోయాయంట. అలా చనిపోయేలా చేశారు. అయితే అలా చనిపోవడం వల్ల గౌతముని ఊరి నుంచి బయటకి పంపించారు. అయితే అలా బయటకు వెళ్ళిన ముని ఇక్కడ బ్రహ్మగిరి అని ఉంటది. ఆ బ్రహ్మగిరిలో చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు ఆయన తపస్సును చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ఈ గోదావరి నది నీటిని ఈ గుండం వెలిసింది. అందుకే దీన్ని కుషావర్త్ తీర్థ్ అని అంటారు. ఇక్కడ కుషావర్త్ కుండు పక్కన మనకి మహాదేవుడి గుడి ఉంది. ఇక్కడ గుండంలో స్నానమాచరించి మహాదేవుని ఇక్కడ పూజిస్తారు. ఇది ఉప ఆలయం అండి. మనకి ముఖ్యమైన ఆలయం ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉంది. మనం ఇక్కడ మొదట దర్శనం చేసుకొని మనం ముఖ్య ఆలయానికి వెళ్దాం. మొత్తం రాతి కట్టడం అండి. మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా రాతి కట్టడం. ఇక్కడ పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో, నాగదోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు, ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగంలో ఎలాంటి సమస్యలున్నా, ఇలాంటి వాటన్నింటికి ఇక్కడికి వచ్చి, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ వచ్చి పూజలు చేయించుకుంటారు. ఇక్కడ నేను చెప్పాను కదండి, మాతా గోదావరిని కుషావర్త్ గౌతముడు తీసుకొచ్చాడు. దీన్ని ఇక్కడ కుషావర్త్ కుండని పిలుస్తారు. అయితే ఇక్కడ మనం గోదావరి అమ్మవారిని పూజిస్తారు. మనం మామూలుగా నది క్రమంలోనే పూజించడం మనకి తెలుసు. కానీ ఇక్కడ అమ్మవారిని, గోదావరి అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ చూడండి, ఇట్లా మనం నీటిని ఎంత తీసినా ఇక్కడ నుంచి నీళ్లు వస్తానే ఉంటాయండి. చూడండి, నీళ్ళని ఎంత తీసినా గానీ ఇక్కడ వస్తానే ఉంటాయి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు, ఇక్కడ మహేశ్వరుడు, బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు. ఇక్కడ నుంచి గోదావరి మాత మీరు ఎంతసేపు తీసినా ఇక్కడ వస్తూనే ఉంటదంట. అంటే నిత్య ప్రవాహంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. చూడండి ఎంత విశిష్టత. అమ్మవారిని విగ్రహ రూపంలో మనం కొలవడం, అలాగే సాక్షాత్తు అక్కడ నీటిని మనం ఎంతసేపు తీసినా గానీ అట్లా నీరు వస్తానే ఉంది. చూడండి ఎంత విశిష్టత ఉందో. చూడండి, ఇక్కడ నీటిని ఇలా తీసిన కొద్దీ ఇక్కడ పాదాల మీదకి నీళ్లు ఇలా వస్తానే ఉంటాయి. చూడండి, స్వామివారి పాదాలు ఉన్నాయి. నీళ్ళని తీసుకుంటూ ఇక్కడ జలంతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. చూడండి, మీరు ఇలా ఎంతసేపు నీళ్లు తీస్తే అంతసేపు వస్తూనే ఉన్నాయండి. నేను చాలా సేపు తీసాను. చూద్దాం మరి అది ఎంతవరకు నిజము అనేసి. కానీ ఎంత మహిమ చూడండి.
నీళ్లు మనం ఎంతసేపు తీసి స్వామివారిని అర్చిస్తూ ఉంటే అంతసేపు వస్తూనే ఉన్నాయి. అక్కడ ఎంతసేపు అంటే నేను ప్రయత్నించే ముందు చాలా మంది ప్రయత్నించారు, నేను వచ్చేసిన తర్వాత కూడా చాలా మంది ప్రయత్నించారు. అట్లాగే ఇక్కడ నేను ముందు చెప్పినట్టు మొత్తం గుండం చుట్టూ ఉపాలయాలుగా అనేక దేవతలు, అంటే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క దేవత, రాముడు, కృష్ణుడు, వరాహమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి అండ్ ఆంజనేయుడు, గణపతి, మనం అక్కడ చూసుకున్నట్టయితే గోదావరి మాత, ఇలా గుండం చుట్టూ చాలా విగ్రహాలు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇది శివాలయం, శివాలయంకి ఉప ఆలయం. సో ఇక్కడ మనం ఎక్కువగా నందీశ్వరులని చూడొచ్చు, ఆ తర్వాత కృష్ణ భగవాను చూడొచ్చు, విష్ణుమూర్తి స్వరూపాలను అయితే చూడొచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి మొత్తం ప్రతి ఒక్క మండపానికి ఒక నగిషి ఉంది, ప్రతి ఒక్క మండపానికి ఒక రకమైన శిల్పకళ ఉంది. సక్సెస్ఫుల్ గా మనం గుండం చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసాము. అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు నీట్ గా గుండంని క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతమంది మునక వేసినా కూడా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదండి. అంటే మనం సాధారణంగా ఏదైనా నది స్నానం కానీ ఏదైనా తీర్థయాత్రల్లో స్నానం చేస్తే గానీ మనకి చాలా రకాల అలర్జీస్ వస్తాయని ఫీలింగ్ లో ఉంటారు. కానీ ఇక్కడ ప్రతిరోజు నేను చెప్పాను కదా, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారో, ఎవరైతే సమస్యలతో వచ్చి వాళ్ళ పూజలు చేసుకుంటారో వారు తప్పకుండా ఇక్కడ ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకి లేచి ఈ గుండంలో స్నానమాచరించి మాత్రమే పూజ కోసం వెళ్తారు. అలా పూజ చేసుకుని 3 రోజులు వారి కార్యక్రమాన్ని, అంటే వాళ్ళ నివారణార్థం ఏ పనికైతే వచ్చారో దాన్ని బట్టి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఈ పూజలు అయితే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పండితులు ఉంటారు, వాళ్ళని కలిసి మన సమస్యలు చెబితే, మన జన్మ నక్షత్రాలే కావచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వాళ్ళు మనకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి మనం ఎలాంటి నివారణ జరుపుకోవాలో కూడా చెప్తారు.